ఈరోజు మనం వెబ్3 ప్రపంచంలోకి ఇంకొంచెం లోతుగా వెళ్దాం. క్రిప్టో వాలెట్స్ ఇది చాలా ముఖ్యమైన సాధనం. ఇది కేవలం డబ్బులు దాచుకునే పర్స్ మాత్రమే కాదు, మన అసలైన డిజిటల్ ఐడెంటిటీ. పదండి దీని గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మన దగ్గరున్న డిజిటల్ ఆస్తులు అంటే మన క్రిప్టో కరెన్సీ నిజంగా ఎక్కడ స్టోర్ అవుతుందననుకుంటున్నాం? ఒక్క క్షణం ఆలోచించండి. మనలో చాలామంది అనుకునేది ఇదే: డబ్బంతా మన ఫోన్లోని మెటామాస్క్ లేదా ఫ్యాంటమ్ లాంటి వాలెట్ యాప్లోనే భద్రంగా ఉంది అని. కానీ అసలు నిజం అది కాదు. సో మనం మొదట ఈ పెద్ద అపోహను బ్రేక్ చేద్దాం. మన క్రిప్టో అనేది ఎప్పుడూ మన ఫోన్లో ఉండదు. అది ప్రపంచవ్యాప్తంగా వేల కంప్యూటర్లలో నడిచే బ్లాక్ చైన్ అనే ఒక పెద్ద డిజిటల్ లెడ్జర్లో ఎప్పుడూ భద్రంగా ఉంటుంది. అయితే వాలెట్ డబ్బును స్టోర్ చేయకపోతే మరి దాని అసలు పనేంటి? వాలెట్ అనేది డబ్బులు పెట్టే డబ్బా కాదు, అదొక సాధనం. దాని అసలు ప్రయోజనమేంటో ఇప్పుడు చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే వాలెట్ అనేది మన ఆస్తులపై మన యాజమాన్యాన్ని నిరూపించే ఒక టూల్ అన్నమాట. దానితో మనం ట్రాన్సాక్షన్స్పై డిజిటల్గా సైన్ చేస్తాం. ఆ తర్వాతే బ్లాక్ చైన్లో ఉన్న మన డబ్బుని యాక్సెస్ చేయగలుగుతాం. ఒక మంచి పోలిక ఏంటంటే ఇది మన డిజిటల్ ఇంటి తాళం చెవి లాంటిది. ఇల్లు కాదు, కేవలం తాళం చెవి మాత్రమే. ప్రతి వాలెట్ వెనుక రెండు చాలా ముఖ్యమైన కీజుంటాయి. నిజానికి ఇవే వాలెట్కు పునాది లాంటివి. అవేంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ముఖ్యం. మొదటిది పబ్లిక్ కీ. దీన్ని మన ఫోన్ నంబర్ లేదా బ్యాంక్ అకౌంట్ నంబర్తో పోల్చవచ్చు. ఎవరైనా మనకు డబ్బు పంపాలంటే దీన్ని మనం వాళ్లతో పంచుకోవచ్చు. ఏ ప్రమాదం లేదు. ఇక రెండోది ప్రైవేట్ కీ. ఇది మన ఏటీఎం పిన్ లేదా నెట్ బ్యాంకింగ్ పాస్వర్డ్ లాంటిది. దీన్ని ఎప్పటికీ ఎవ్వరితోనూ షేర్ చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రైవేట్ కీ ఎవ్వరి చేతికి చిక్కిందో బ్లాక్ చైన్ ప్రపంచంలో వాళ్లే మనమైపోతారు. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే మన ప్రైవేట్ కీ నుంచే మన పబ్లిక్ వాలెట్ అడ్రస్ జనరేట్ అవుతుంది. ఆ అడ్రస్లో ఉన్న టోకన్లు, కాయిన్లు, ఎన్ఎఫ్టీలు ఇలా ప్రతీ దానిమీద మనకు యాజమాన్యం ఉందంటే దానికి కారణం మన దగ్గర ఆ ప్రైవేట్ కీ ఉండటమే. ఓకే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికి వస్తున్నాం. ఇది మన భద్రతకు సంబంధించినది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. అదే సీడ్ ఫ్రేజ్. సీడ్ ఫ్రేజ్, దీన్నే రికవరీ ఫ్రేజ్ అని కూడా అంటారు. మనం వాలెట్ను క్రియేట్ చేసేటప్పుడు సిస్టమ్ మనకు 12 నుంచి 24 ఇంగ్లీష్ పదాలనిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక మాస్టర్ కీ అన్నమాట. మన ఫోన్ పోయినా, వాలెట్ డిలీట్ అయినా ఈ పదాలతో మన ప్రైవేట్ కీని, దాంతోపాటు మన ఆస్తులన్నిటినీ తిరిగి పొందొచ్చు. మరి దీన్ని ఎలా భద్రపరచాలి? అత్యంత ఉత్తమమైన మార్గమేంటంటే ఈ పదాలను ఒక కాగితం మీద రాయడం. అంతేకాదు, ఆ కాగితాన్ని 2 వేర్వేరు సురక్షితమైన ప్రదేశాల్లో దాచిపెట్టాలి. ఉదాహరణకు, ఒకటి ఇంట్లో ఉంటే మరొకటి బ్యాంక్ లాకర్లో పెట్టడం మంచిదే. అంతకంటే ముఖ్యంగా అస్సలు చేయకూడని పనులు ఇవి: ఎట్టి పరిస్థితులను స్క్రీన్షాట్ తీయకండి. దాని ఫోన్ నోట్స్లో, కంప్యూటర్లో, ఈమెయిల్లో ఇలా ఏ డిజిటల్ రూపంలోనూ సేవ్ చెయ్యొద్దు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, దాన్ని ఎవరితోనూ ఎప్పటికీ షేర్ చేసుకోవద్దు. ఇక్కడ మనం వెబ్3లోని ఒక ప్రాథమిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. అదే స్వీయ సార్వభౌమాధికారం, అంటే సెల్ఫ్ సావరెంటీ. మన భద్రత పూర్తిగా మన బాధ్యతే. ఇక్కడ హెల్ప్ డెస్క్ అంటూ ఏదీ ఉండదు. విషయమేంటంటే ఇక్కడ వాస్తవాలు కొంచెం కఠినంగా ఉంటాయి. ఒకవేళ సీడ్ ఫ్రేజ్ పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడినా మన ఆస్తులు శాశ్వతంగా పోయినట్టే. కాల్ చేయడానికి కస్టమర్ సపోర్ట్ ఉండదు, కంప్లైంట్ చేయడానికి ఏ అథారిటీ ఉండదు. వెబ్3లో స్వేచ్ఛతో పాటే బాధ్యత కూడా వస్తుంది. ఇది ఏదో సిద్ధాంతం కాదు. ఒక చిన్న పొరపాటు చేసి తమ సీడ్ ఫ్రేజ్ను ఫోన్లో సేవ్ చేసుకోవడం వల్ల లక్షల రూపాయల ఆస్తులను కోల్పోయిన అనుభవజ్ఞులైన ట్రేడర్లు కూడా చాలామందే ఉన్నారు. అందుకే ఈ హెచ్చరిక. ఈ కోట్ ఈ విషయాన్ని సూటిగా చెప్తుంది. సీడ్ ఫ్రేజ్ విలువ అర్థం చేసుకోకుండా క్రిప్టోలో ఉన్నవాళ్లు టైం బాంబు మీద కూర్చున్నట్టే. ఇది అక్షరాలా నిజం. సరే, భద్రత గురించి చాలా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు వాలెట్స్ భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉండబోతుందో చూద్దాం. ఇది కేవలం డబ్బుకు సంబంధించిన విషయం కాదు, అంతకు మించి చాలా ఉంది. భవిష్యత్తులో మన వాలెట్స్ కేవలం డబ్బు కోసం కాదు. ఉదాహరణకు, మనం ఒక గేమ్లో గెలిచిన అరుదైన వస్తువుకి మనమే యజమాని అని ఈ వాలెట్ నిరూపిస్తుంది. అలాగే మన ఉద్యోగ సర్టిఫికెట్లు, ప్రభుత్వ డాక్యుమెంట్లు ఇలాంటివన్నీ ఇందులో భద్రంగా ఉంటాయి. ఎవరైనా వాటిని చూడాలంటే మన అనుమతి తప్పనిసరి. అంటే మన పర్సనల్ డేటాపై పూర్తి కంట్రోల్ మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. ఇది ఇప్పటికే నిజమవుతోంది. ఉదాహరణకు,
దుబాయ్ ప్రభుత్వం బ్లాక్చైన్ ఆధారిత ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ను వాడుతోంది. మామూలు పద్ధతిలో నెలలు పట్టే భూమి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ బ్లాక్చైన్లో కేవలం ఒక అడ్రస్కి యాజమాన్యాన్ని బదిలీ చేయడం ద్వారా నిమిషాల్లో పూర్తవుతుంది. మధ్యవర్తులు లేరు, ఫోర్జరీకి ఆస్కారం లేదు. సరే, మనం చివరికి వచ్చేస్తున్నాం. ఈ విశ్లేషణ నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, అధికారం మరియు నియంత్రణ ఇప్పుడు మన చేతుల్లోకే వస్తున్నాయి. గుర్తుంచుకోండి, వాలెట్ అనేది కేవలం ఒక యాప్ కాదు, అది మన డిజిటల్ స్వరూపం. వెబ్3 ప్రపంచంలో మన ఉనికికి అదే ఆధారం. చివరిగా ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ప్రైవేట్కి ఎవరిదో, వారి ఆస్తులపై పూర్తి అధికారం కూడా వారిదే. ఇదే వెబ్3 యొక్క నిజమైన శక్తి.